దేవుని యొక్క నామంలో ఏకమౌనమైనటువంటి ఈ నూతన దంపతులను దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని మనందరూ కూడా మనసారా ప్రార్థన చేద్దాం. చిన్న కథతో ప్రారంభిస్తాను. ఒక కుర్రవాడు ఉద్యోగరీత్యా హైదరాబాద్కు వెళ్ళాడు. మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంటికి ఉత్తరాలు రాయడం ప్రారంభించాడు. ప్రియమైన తల్లిదండ్రులారా, మంచి ఉద్యోగం దొరికింది, మంచి శాలరీ వస్తుంది, అంతా బాగానే ఉంది, కానీ కాస్త వంట చేసుకోవడం ఇబ్బందిగా ఉంది అని ఉత్తరం రాశాడు. కొన్ని నెలలు గడిచాయి, తల్లిదండ్రుల నుంచి సమాధానం లేదు. మరలా రెండో ఉత్తరం, అన్నీ బాగానే ఉన్నాయి, బాగా సంపాదిస్తున్నా, కానీ కాస్త బట్టలు శుభ్రం చేసుకోవడం ఇబ్బందిగా ఉంది అని చెప్పాడు. తల్లిదండ్రుల నుంచి సమాధానం లేదు. మరలా మూడో ఉత్తరం, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ రూమ్ శుభ్రం చేసుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది అని రాశాడు. ఇక తల్లిదండ్రులకు అర్థమైంది, ఏమనంటే వీడికి పెళ్లి చేస్తే కానీ ఈ ఉత్తరాలు కాస్త ఆగవు అని తెలిశారు. ప్రియ స్నేహితులారా, ఈ ఆధునిక యుగంలో ఆధునికరమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మనం, మాకన్నీ తెలుసు, మేము చాలా మేధావులము, ప్రపంచం అంతా కూడా మా చేతిలో ఉంది, మా సెల్ ఫోన్లో ఉంది అని వెలవేగేటువంటి ఈ కాలంలో కూడా, నాటికి నేటికి కూడా అసలు వివాహం ఎందుకు, దేవుని యొక్క ఉద్దేశం వివాహం విషయంలో ఏమై ఉన్నది అనేటువంటి సత్యాన్ని గ్రహించడంలో నేటి యుగము కూడా వైఫల్యం చెందుతుంది. ప్రియ స్నేహితులారా, వివాహం ఎందుకు అని పెళ్లి చేసుకునేటువంటి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ అడిగేమనుకోండి, రకరకాల సమాధానాలు చెప్తారు. ఇప్పుడు అదే అడిగి ఉపయోగం లేదు, ఎందుకంటే ఇంకా కొన్ని క్షణాలలో తాళి కట్టబోతున్నాడు. అలాగే రమ్యాన్ని కూడా అడిగి ఉపయోగం లేదు. అసలు వివాహం దేనికి అంటే రకరకాల సమాధానం చెప్తూ ఉంటారు. వయసు వచ్చింది కదా అని, అవసరాలు ఉంటాయి కదా అని, అసలు కొంతమంది అయితే ఇదే ప్రశ్న అని కాస్త కోపంగా మా యొక్క చూడటం కానీ, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగేటువంటి విషయాలు. అయితే ప్రియ స్నేహితులారా, మానవులుగా మనం ఆలోచించేటువంటి ఆలోచన ధోరణి లేదు. దేవుడు ఉద్దేశించినటువంటి దాంపత్య జీవితం, కుటుంబ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటని గ్రహించడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. వివాహం దేనికి అంటే వంట చేసుకోవడం రాకపోతే భార్య అవసరం లేదు, మంచి కుక్కర్ కొనుక్కుంటే సరిపోతుంది. లేటెస్ట్ కుక్కర్స్ వచ్చాయి, అన్నీ రెడీగా వండిపెట్టి విసిల్ వేసి మరీ పిలుస్తాడు. అలాగే బట్టలు ఉతుక్కోవడం రాకపోతే వాషింగ్ మెషిన్స్ వచ్చాయి, అదే ఆరబెట్టేసి కూడా. రూమ్ శుభ్రం చేసుకోవడం రాకపోతే మనకన్నా బాగా నీట్గా క్లీన్ చేసే వ్యాక్యూమ్ క్లీనర్స్ అని వచ్చాయి. అయితే అసలు ఈ వివాహ వ్యవస్థను ఎవరు ప్రారంభించారు? సృష్టి మూలానికి వెళ్తే సృష్టి గ్రంథంలో శూన్యముగా ఉన్నటువంటి ఈ లోకాన్ని దేవుడు సృష్టిని ప్రారంభించాడు. కలుగులు కాకంటే వెలుగు కలిగింది, జలరాశులు ఏర్పడ్డాయి, నక్షత్రాలు ఏర్పడ్డాయి. ఆఖరిగా ఆదామును చేశాడు దేవుడు. ఆదామును చేసిన తర్వాత దేవుడు సృష్టి కార్యము పరిపూర్తి అయింది అనుకున్నాడు. అందుకే విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకున్న తర్వాత దేవుడు తను చేసినటువంటి సృష్టిని చూసి కార్యం మురిసిపోతూ ఉన్నాడు. ఆకాశాన్ని చూశాడు, శోభిల్లుతూ ఉన్నది, నక్షత్రాలను చూశాడు, జలరాశులను చూశాడు. అన్నిటిలో కూడా చూసిన దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నేను చేసినటువంటి సృష్టి చాలా బాగుంది, చాలా బాగుంది అన్నాడు. కానీ తన ప్రక్కన ఉన్నటువంటి ఆదాము ముఖం చూశాడు. ఆదాము ముఖంలో
ఆ వెలుతురు లేదు. ఆదాము ముఖములో వెలుతురుతో కూడినటువంటి ఆనందం అనేటువంటి వెలుగు నెరవటం లేదు. అప్పుడు దేవుడే ఆలోచించడం ప్రారంభించాడు. ఇంకా నేను ఈ సృష్టిలో చేయవలసినటువంటిది మిగిలి ఉన్నటువంటిది ఏమిటా అని ఆలోచన చేసి దేవుని యొక్క తలంపు ప్రకారము ఆయన నోట నుండి వచ్చిన మాట ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని తలంచి దేవుడు ఆయనకు తోడు నీడ యొక్క స్త్రీని ఆయనే కలెక్ట్ చేశాడు. ఆదాముని గాఢ నిద్రపోతున్నట్టు చేసి మత్తు ఇచ్చి చిన్న ఆపరేషన్ లాగా చేసి తన పక్క నుండి అవ్వమును సృజిస్తున్నాడు. ఏదైనా వనములో దేవుడే ఈ అవ్వమును ఆదాము కడకు తీసుకుని వెళుతున్నాడు. తీసుకుని వెళ్ళి అపవిత్రలు చేస్తూ ఉన్నాడు. వివాహ వ్యవస్థను ప్రారంభిస్తూ ఉన్నాడు. దాంపత్య జీవితాన్ని ప్రారంభించాడు. కుటుంబ జీవితాన్ని ప్రారంభించాడు. గాఢ నిద్ర నుండి మేలుకున్నటువంటి ఆదాము అవ్వమును కూడా స్వీకరిస్తూ పలికినటువంటి మాటలు చాలా గొప్పదైనటువంటి మాటలు. ఆయన కూడా అవ్వమును స్వీకరిస్తూ అజయ్ రమ్యాన్ని స్వీకరించబోతున్నాడు. ప్రియ స్నేహితులారా, నేను 5 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు 7 సంవత్సరాలు వీళ్ళందరూ పిల్లల్లాగా నా చుట్టూ తిరిగారు. కానీ వీళ్ళ మనసులో ఇలాంటి ప్రేమ బంధాలు ఉన్నాయన్నప్పుడు నేను గ్రహించలేకపోయాను. ప్రియ స్నేహితులారా, ఆదాము అవ్వమును స్వీకరిస్తూ ఏమంటున్నాడంటే, ఈమె నా దేహంలో దేహం, నా ఎముకలలో ఎముక, ఈమె నాలో సగభాగం, ఈమె నా వలే అయిపోతుంది, నేను ఆమె వలే అయిపోతున్నా అని ఎంతో ప్రేమతో కూడినటువంటి మాటలను ఆదాము పలుకుతూ అవ్వమును స్వీకరించాడు. నరుడు నుంచి తీయబడింది కాబట్టి నారి అని పిలువబడదు. ఈమె నా దేహము అన్నాడు, నా సర్వము అన్నాడు. ప్రేమతో ఆదాము అవ్వమును స్వీకరించాడు. ప్రియ స్నేహితులారా, ఈ విధముగా ప్రేమ బంధముతో ముడిపడినటువంటి వివాహ లేకపోతే దాంపత్య జీవితాన్ని దేవుడు ఉద్దేశించాడు, ప్రారంభించాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు ఈ వివాహం అనే సాంగ్యంలో కొన్ని విషయాలని ధ్యానం చేయాలి. అది ఏమిటంటే, ప్రియ స్నేహితులారా, మన క్రైస్తవ వివాహ ధర్మంలో ప్రధానమైనటువంటి విషయాలు ఏమిటంటే, ఇక వివాహం చేసుకునేటువంటి సమయంలో అజయ్ రమ్య ఇద్దరు కూడా చేతిలో చెయ్యి వేసి దేవునికి ఒక వడబడిక చేసుకుంటున్నారు. దేవునికి ఒక మాట ఇవ్వబోతున్నారు. ఏమిటా మాట అంటే, కష్టములోను సుఖములోను, వ్యాధిలోను సౌఖ్యములోను మేము ఇక నుండి కడవరకు కూడా ఒకరికి ఒకరము ప్రామాణికముగా ఉంటాము అని వారిద్దరు కూడా దేవునికి ఒక వడబడిక చేసుకుంటున్నారు, ఒక మాట ఇస్తూ ఉన్నారు. కనుక కష్టం వచ్చినా సుఖం వచ్చినా, వ్యాధి వచ్చినా బాధ వచ్చినా, దేవుని సముఖంలో జతపడుతూ ఉన్నటువంటి వీరిద్దరూ కూడా కడవరకు కలిసిమెలిసి అన్యోన్యముగా జీవించేటువంటి భాగ్యములు, దేవుడికి చేసినటువంటి ప్రమాణాలకి బదులై జీవించేటువంటి కృపను దేవుడు వీరికి ప్రసాదించాలని ప్రార్థన చేయాలి. వివాహ జీవితం, దాంపత్య జీవితం సమయముగా ఈ లోకంలో కొనసాగాలి అంటే ప్రధానంగా 3 విషయాలు ఉండాలి అని ఇటు వాక్యము చెప్తూ ఉన్నటువంటి మాట. వివాహంలో ఏకమవుతున్నటువంటి దంపతుల మధ్య ఏమి ఉండాలంటే ఈ 3 ఉండాలి. ప్రేమ ఉండాలి, నమ్మకం ఉండాలి, అలాగే ప్రార్థనా జీవితం, దైవ సహాయం ఉండాలి, దేవుని యొక్క సహాయం. ప్రేమ, ఈరోజు మనం విన్నటువంటి వాక్య పఠనాలన్నీ కూడా ప్రేమ గురించే వెల్లడి చేస్తున్నాయి. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి
లేఖలో 5వ అధ్యాయంలో నేటి వాక్యంలో మనం ఇది ఉన్నాం. ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, భర్తలకు ఏం చెప్తూ ఉన్నాడంటే, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. కొంతమంది పెళ్ళైన తర్వాత గాబరా పడుతూ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు సౌందర్య దగ్గరికి పరుగు తీసుకువచ్చి, నా భార్య ఏమి నాకు అర్థం కావట్లేదండి అంటాడు. నేను అర్థం చేసుకోమల్లా దేవుడు అదే సరిగ్గా వాక్యం ఏం చెప్తుందంటే, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. యు లవ్ యువర్ వైఫ్. మీ భార్యలను ప్రేమించండి అంటే ఈ ప్రేమను పునీత పౌలు గారు దేనితో పోలుస్తూ ఉన్నాడంటే, క్రీస్తులకు సంఘానికి మధ్య ఉండవలసిన ప్రేమతో పోలుస్తూ ఉన్నాడు. క్రీస్తు ఏ విధంగా అయితే ఈ లోకములకు వచ్చి మానవాళిని ప్రేమించాడో, సంఘము పరకు చివరికి ప్రాణములైనా కానీ బలిగా ఇవ్వడానికి వెనుకంజ వేయలేదో అంతటి గొప్పనైనటువంటి ప్రేమను భర్త భార్య పట్ల, భార్య భర్త పట్ల కలిగి ఉండాలి అని పౌలు గారి యొక్క ఉద్దేశం. క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా అయితే ప్రేమించాడో అలాగే భర్త భార్యను, భార్య భర్తను ప్రేమించాలి అన్నాడు. కనుక వివాహ జీవితంలో ప్రధానమైనటువంటిది ఏమిటంటే ప్రేమ. అజయ్ రమ్య మీరు ముందుగానే ప్రేమించుకుంటూ ఉన్నారు. అయితే అది నిజమని రుజువు చేయవలసినటువంటి సమయం ఈనాటి నుండి ప్రారంభమైంది. సమాజానికి, ఇటు సంఘానికి, మీ తల్లిదండ్రులకు మేము ప్రేమించుకున్నటువంటిది వాస్తవమే అనేటువంటిది మీ క్రియారూపంలో తెలియచేయవలసినటువంటి గడియ ఇక ఆసనమైనది. అదే ప్రేమ కడవరకు కూడా కొనసాగించుకునేటువంటి కృపను దేవుడు మీకు ఇవ్వాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ప్రియ స్నేహితులారా, రెండవది నమ్మకం. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత నమ్మకం అనేటువంటిది పోయింది. ఇంకా ఎక్కువగా అపనమ్మకాలు, ఒకరి మీద ఒకరికి రకరకాలైనటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు, ఇవన్నీ కూడా ఈ ఆధునిక కాలంలో ఎక్కువ దాంపత్య జీవితంలో, కుటుంబ జీవితంలో కనిపిస్తున్నాయి. కనుక మీ ఇద్దరి మధ్య ఉండవలసినటువంటిది ఏమిటంటే నమ్మకం ఉండాలి. ఒకరి మీద ఒకరికి అపారమైనటువంటి నమ్మకం కలిగి జీవించాలి. ఇక మూడవది అతి ప్రధానమైనటువంటిది ఏమిటంటే ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థనా జీవితం ఉండాలి. తోబితు గ్రంథం చదివితే 8వ అధ్యాయం నుంచి తోబితు సారా వివాహం చేసుకున్న తర్వాత పార్కు గదిలోకి వెళతారు. అందరూ కూడా తలుపులు మూసి బయటికి వెళ్ళినప్పుడు తోబితు ఏమంటాడంటే సారాతో, మంచం మీద ఉన్నటువంటి సారాతో, సారా మంచం మీద నుంచి దిగి కిందకి రా, ఇద్దరు కూడా మోకరించి దేవుడికి ప్రార్థన చేసుకుని మన వైవాహిక జీవితాన్ని ప్రారంభించుకుందాం అంటాడు. తోబితు ప్రార్థన చేస్తాడు. ప్రియ స్నేహితులారా, ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా, ఎక్కడ సభలు పెట్టినా ఎక్కువగా ఎవరు హాజరవుతూ ఉంటారంటే గుడికి వచ్చేది ఎక్కువగా స్త్రీలే. పురుషులేమో గుడి బయట ఉంటారు, స్త్రీలేమో గుడి లోపల ఉంటారు. కానీ బైబిల్ గ్రంథాన్ని సరిగ్గా చదివితే ఏ భర్త అయితే, ఏ తండ్రి అయితే, ఏ పురుషుడైతే దేవుడికి లోబడి జీవిస్తాడో ఆయనను బట్టి దేవుడు తరతరాల వరకు కూడా ఆ కుటుంబాన్ని దీవిస్తాడు అని వాక్యము తెలియజేస్తుంది. ముఖ్యంగా 128వ కీర్తన మనం చదివినట్లయితే ఆ కీర్తన అంతా కూడా చెప్పేటువంటి మాట ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నరుడు ఇంటి దీవెనలను పొందుకుంటాడు. ఎలాంటి దీవెనలు పొందుకుంటాడంటే, తన లోగిట తన భార్య ఫలించినటువంటి ద్రాక్ష తీగ వలె ఉంటుంది. తన భోజనపు బల్ల చుట్టూ తన తనయులు ఓలీవు పిలకల వలె ఒప్పుదులు కనిపిస్తూ ఉంటారు అని తెలియజేస్తున్నారు. ఈ ద్రాక్షాలతలు, ఓలీవు తైలము ఇవన్నీ కూడా
దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలకి నిర్వచనంగా నిలుస్తూ ఉన్నాయి. దేవుడు ప్రత్యేకమైనటువంటి దీవెనలతో అభిషేకిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ ఓలీలు, ద్రాక్షలతలు ఇవన్నీ కూడా తెలియజేస్తున్నటువంటి సరే. కనుక భర్త ప్రార్థనాపరుడై ఉండాలి. నేను దాని ఒక మాటను మళ్ళీ మిస్ చేశాను. భర్తలకి ఏమి చెప్పాడంటే పౌలు గారు మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. అలాగే భార్యలకు కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉన్నాడు. రమ్య వినిపించిందా? భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. నేను ఈ మాట విన్నాం. ఎందుకనాలి? ఇప్పుడు లోకం మారిపోయింది, లోకరీతి మారిపోయింది. ఏమిటంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా సమానమే, ఏమి ఉండకూడదు, లోబడి ఎందుకు ఉండాలి, లొంగి ఎందుకు ఉండాలి, మన యొక్క పైనే ఉండాలి అని రకరకాలైనటువంటి లౌకికవాదులు చెప్పేటువంటి ధోరణి మన చుట్టూ వినిపిస్తూనే ఉంటుంది. కానీ బైబిల్ ప్రకారం ఆలోచన చేస్తే భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు విధేయులై జీవించండి అని తెలియజేస్తున్నారు. ప్రియ స్నేహితులారా, ఇక ప్రార్థన. తోబితు ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, అయ్యా నా కామతృప్తి కొరకు కాకుండా దైవాజ్ఞకు లొంగి నేను ఈ సారాను భార్యగా స్వీకరిస్తున్నాను. కనుక ముదుసరి ప్రాయం వరకు మాలో జీవం ఉన్నంత వరకు కూడా మేమిద్దరము కలిసి కూడి మాడి జీవించినట్లు మీ యొక్క సహాయమును మాకు దయచేయండి అని ఆయన తదాస్తు ఆమేనని చెప్పి వారి దాంపత్య జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కనుక మీ ఇద్దరి జీవితం సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే మీ ఇద్దరి మధ్య మనుషులు ఎవరు రాకూడదు. మనుషులకు బదులుగా మీ ఇద్దరి మధ్య ఎవరు ఉండాలంటే దేవుడే మీకు తోడుగా ఉండాలి. అందుకే ప్రభువు ఇల్లు కట్టని ఎడల కట్టువారి శ్రమ జరగదు. అంటే రాయితో కట్టేటువంటి ఇల్లు కాదు, బాధ్యమైనటువంటి ఇల్లు కాదు. ఒక ఆధ్యాత్మికమైనటువంటి గృహమును నిర్మించుకోవాలి అంటే దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క తోడ్పాటు చాలా అవసరం. కనుక ప్రార్థన చేయండి. పునీతులు చెప్తూ ఉన్నటువంటి మాట, ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది. యేసు ప్రభువారు కూడా ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు గుమ్ముకూడి ఏక మనస్కులై ప్రార్థన చేస్తారో నేను అక్కడ ఉంటాను అన్నాడు. ఇద్దరు లేక ముగ్గురు అన్నది యేసు ప్రభుకి లెక్కలు రాక కాదు, ఎక్కాలు రాక కాదు. ఇద్దరు అనగా కుటుంబాన్ని సూచిస్తూ ఉంది, ముగ్గురు అనగా సంఘాన్ని సూచిస్తూ ఉంది. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏక మనస్కులై ప్రార్థన చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ అది కాస్త కష్టతరమే. కానీ కుటుంబంలో ఉన్నటువంటి దంపతులు ఇద్దరు కలిసి ప్రార్థన చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక మన కథోలిక సాంప్రదాయ ప్రకారం అయితే కానాపల్లిలో జరిగినటువంటి వివాహాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కానాపల్లిలో జరిగిన వివాహంలో ఆ కుటుంబం ఎవరెవరిని ఆహ్వానించారు అంటే ప్రత్యేకముగా యేసు ప్రభుని, శిష్యులను, అలాగే తల్లి మరియ కూడా ఆ వివాహానికి వచ్చింది. కుటుంబాలలో ఏమైనా లోటుకున్నప్పుడు, కుటుంబాలలో సమస్యలు ఉన్నప్పుడు, కుటుంబాలలో లేమి ఉన్నప్పుడు వాటిని గమనిస్తూ తల్లి మరియ నిత్యము కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది. నిత్య సహాయమాత అని మనము నమ్ముతూ ఉంటాం, విశ్వసిస్తూ ఉంటాం. కనుక ఆ తల్లి మరియ మధ్యస్థ ప్రార్థన విడుదల మీకు తోడుగా ఉండాలని, మిమ్మల్ని దీవించాలి అని, మీకు ఎల్లప్పుడూ కూడా సహాయం చేయాలని, మరి ప్రేమ కలిగి, నమ్మకం కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, దైవ సన్నిధిలో నడుస్తూ రాబోయే కాలంలో దేవుడు ఒక మంచి విలువలు కలిగినటువంటి క్రైస్తవ కుటుంబముగా వెలిగేటువంటి జ్యోతి వలె, భూమికి ఉప్పు వలె మంచి కుటుంబముగా దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను.